ఆదిలాబాద్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ విడుదలయ్యారు. కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో ఫిబ్రవరి 18న సుమన్ అరెస్ట్ అయ్యారు. సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు రిమాండ్లో ఉన్నారు. మంచిర్యాల, చెన్నూరు కోర్టుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఆయన బయటకు వచ్చారు. నేను ఒక్కటే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రి వివేక్ గారిని కోరుతా ఉన్నా. ఇక నన్ను జైల్లో పెట్టిరు 16 రోజులు, మీ కడుపు మంట చల్లారింది అనుకుంటున్నా. ఇప్పటికైనా కేతన్పల్లి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఆ ఎన్నిక సజావుగా, చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగడానికి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సహకరించాలని కోరుతా ఉన్నా. అంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కూడా అర్థమైతలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుందో అర్థమైతలేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా స్టేట్ ఎలక్షన్ కమిషన్ను. 17వ తేదీ నాడు కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో దుశ్శాసన పర్వం జరిగింది. ఆ వీడియో ఫుటేజ్ దయచేసి బయట పెట్టాలని చెప్పి నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఫేర్గా మళ్ళీ ఒక డేట్ ఇచ్చి ఎలక్షన్ జరిగేటట్టుగా, వీలైనంత తొందరలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేటట్టుగా, ప్రజా తీర్పు ప్రకారం అక్కడ మాకు చైర్మన్, వైస్ చైర్మన్ వచ్చేటట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇన్ని రోజులుగా నేను జైలు